హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు రియాలిటీ చెక్ ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. దాంతోపాటు కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా మోదీ గారు ప్రధాని మోదీతో లోకేష్ భేటీ అవ్వడం వెనక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్కి సంబంధించి మోదీ గారిని ఇప్పటికే చాలాసార్లు కలుస్తూ వచ్చారు. లోకేష్ గారు మోదీ గారు భేటీ అయిన ప్రతిసారి కూడా ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరగబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లోకేష్ అందుకే ఢిల్లీ వెళ్ళారు, ఆ అంశం గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీఏ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పగించి ప్రతి కుటుంబానికి కూడా బీమా కింద ఆరోగ్యశ్రీని కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. సో ఇటు ఆరోగ్యశ్రీ చూసుకున్నా, మెడికల్ కాలేజ్ చూసుకున్నా కూడా ఈ రెండింటినీ కూడా ప్రైవేట్ పరం చేయబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన మోదీ గారిని కలుస్తున్నారు, లేదంటే ఇతర కేంద్ర మంత్రులు కూడా కలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆయన వెళ్ళిన సబ్స్టెన్షియల్ కావచ్చు, ఆయన వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటో తెలియదు, కానీ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది, మీడియా ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సంబంధించి వెళ్ళి చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఇక్కడ మీడియా అంటే నాకు తెలిసి మీలో జర్నలిజం చదివిన వాళ్ళు కాదు సార్, వాళ్ళు యాంకర్లు. వాళ్ళు డైలీ సీరియల్లో నటించే పాత్రధారులకి స్క్రిప్ట్ ఇస్తే చదువుతూ ఉంటారు. అది కూడా బ్రహ్మానందం స్క్రిప్ట్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కేబినెట్ నిర్ణయం నిన్న 10 మెడికల్ కాలేజీలు పీపీఏలు అన్నారు. మనం దాన్ని ఏమంటారు, గుడ్డది జైల్లో పడినట్టును ప్లస్ కళ్ళు మూసుకుని ఏమన్నా మనం వార్తలు చదువుతామా, లేకపోతే ఏపరాలు పూర్వపరాలు తెలియకుండా ఎవడన్నా మాట్లాడతారా? అసలు ఢిల్లీ ఈయన ఒక విద్యాశాఖ అండ్ ఐటీ శాఖ మంత్రిగా ఏ కెపాసిటీతో వెళ్ళి ఆయన కలుస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ చేయండి అది. ఎందుకంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో ఉదాహరణకి యూరియా విషయం మాట్లాడదాం. యూరియా విషయంకి వచ్చేసరికి అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ పర్యటనలు ఏమైనా ఉన్నాయా? పైపొచ్చి మొన్న గన్నవరం పోర్టుకి 10,000 టన్నులు వచ్చింది. అలాగే 25,000 టన్నులు కృష్ణపట్నం పోర్టుకి కాకినాడ పోర్టుకి వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. డైరెక్ట్ డెలిబరేషన్ 40% యూరియా డెఫిషియన్సీ నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, వెదర్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. అలాగే మార్కెట్ త్రూ వేస్తున్నాం అని చెప్పి కూడా వెచ్చరవిడిగా బహిరంగ మార్కెట్లో ఎంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నారో తెలుసు. రైతులు కంటిన్యూస్గా లైన్ క్యూల్లో ఎలా ఉన్నారో తెలుసు. వాళ్ళకేమో కనీస ఇది కూడా లేకుండా రాత్రి పగలు వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి ఏమో లైన్లో ఎవరి కోసం ఉండరు. గత 10 ఏళ్ళు ట్రాక్ రికార్డ్ తీసుకుందాం. మీ ప్రభుత్వంలో కానీ మొన్న ఏపీ ప్రభుత్వం ఎప్పుడైనా రైతులు ఈ విధంగా ఉన్నారా? ఖరీఫ్ రబీ పంటలకి సంబంధించిన అంశాల మీద వ్యవసాయ అవగాహన లేకుండా, మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు లాంటి మంత్రి ఉండి కూడా, అంటే మీ నాన్నగారు అంటే 2 ఎకరాలు ఆసామే కానీ ఆ ఎకరం వ్యవసాయం చేశారు లేదు, మీరు హెరిటేజ్ పాల ఉత్పత్తులు, ఇప్పుడు బియ్యం కూడా తినొద్దు అంటున్నారు. అది లోకేష్ గారు ట్రాక్ రికార్డ్ అనుకోండి. అసలు ఈ నెల కూడా ఆయన ఎందుకు వెళ్ళాడు? సో ఈ ఉపద్రవాలన్నిటి మీద ఎక్కడ చర్చనీయాంశాలు అవుతాయని చెప్పి ఢిల్లీ పర్యటన. అసలు దీన్ని వెనక ముందు చూస్తే ఒకసారి గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేకుండా జరుగుతుంది ఖచ్చితంగా. తర్వాత వీళ్ళు 25 పైసలు సింగపూర్ తిరుగుతున్నారు. అక్కడ విజయవాడలో ఒక మెడికల్ హాస్పిటల్ ఉంది. వాళ్ళ భుజాల నుంచి సింగపూర్ కన్సల్టేషన్ నెపంతో సింగపూర్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే మీకు మళ్ళీ చెప్తూ ఉంటాను, మెడిసిటీ ఆడికి హాస్పిటల్ ఉంది, కాలేజీ ఉంటుంది, అపోలో కాలేజీ ఉంది, హాస్పిటల్ ఉంది, కామినేనుడికి హాస్పిటల్ ఉంది, ఈ మెడికల్ కాలేజీ. వీళ్ళందరూ ఏమైనా మనకి రక్త దోపిడీ చేయకుండా, ప్రాణాలు తినకుండా, డబ్బులు ఎబ్బడిముబ్బడిగా దోచీకుండా ఉన్నదే కదా ప్రభుత్వం. ప్రభుత్వ బాధ్యత ఏంటి? విద్య, వైద్య, ఆరోగ్యమే కదా. ఆరోగ్యం తీసుకెళ్ళి ప్రైవేట్ బీమాకి తగలెడతాం, ఆరోగ్యశ్రీకి. ఇవి వచ్చి విద్యను తీసుకెళ్ళి నారాయణ చైతన్య యదాలను పెడతాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కదా. మొదటిదాకా ఇంగ్లీష్ మీడియం ఇది కాదని అది కాదు నానా తెప్పలు పెట్టుకునే తిరిగారు. ఇంకా మిగిలిన వైద్యం, ఈ వైద్యానికి సంబంధించిన కాలేజీలు 10 పీపీఏలు ఎందుకు అవుతున్నాయి? ప్రభుత్వ బాధ్యతగా 17 మెడికల్ కాలేజీలు పెట్టిన దాని మీద కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల సహాయ సహకారాలు అందించింది పాత డేటా ప్రకారం, పాత గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ 250 కోట్లు తిరిగి ఇచ్చేస్తాం అంటున్నారు. ఎందుకు? ఈ మెటా ఎక్కువ కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అంటే ఎలాంటి ఉంటుంది దోపిడీ. అందుకే సార్ అసలు ఏటి తెలియని సత్య గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి 750 పైసలకు మెడికల్ సీట్లు వద్దన్నాడు. నెక్స్ట్ ఇదే ప్రైవేట్ కాలేజీలు అయితే మొత్తం ఇంకా గడపారే, అవునా కదా.
ప్రభుత్వ కాలేజీలు ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రుల్లోనో ఇంకా డెవలప్ చేయాలి, అక్కడ ఇంకా వెసులుబాట్లు కల్పించాలి, ప్రైవేట్కి సంబంధించినటువంటి పెత్తందారులు వాళ్ళ పెత్తనం తగ్గించి ప్రభుత్వ పెత్తనం పెంచాలనుకోవాలి. కానీ ఎందుకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు? ఇదే సార్, ఇప్పుడు బంగారు బాతుకుడు కథ తెలుసా మీకు? ఇప్పుడు ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్తో అనుసంధానించి 17 జిల్లాల్లో, అంటే ఇప్పుడు ఉదాహరణకి కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలు 17 జిల్లాలకే కదా. ఓవరాల్ గా కొత్తగా ఏర్పడినవి 26 జిల్లాల రాష్ట్రమే కదా సార్ మనది. 26 జిల్లాల్లో 17 కలిపితే మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ఉంటాయి కదా. ఉదాహరణకి వైజాగ్ కేజీహెచ్ ఉంది నాకు తెలుసు, నెక్స్ట్ గుంటూరు జీజీహెచ్ ఉంది, అలా విజయవాడలో ఉంది, తిరుపతిలో రిమ్స్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేని కాడ కదా ఇతను పెట్టింది, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లోనూ, నెక్స్ట్ శ్రీకాకుళంలో అదేంటి ఉద్దానం హాస్పిటల్. ఇవన్నీ మీరు గమనిస్తే 17+1 అది 18. సో ఈ 18 కాన్సెప్ట్లు 26 జిల్లాలు ఉదాహరణకి ఆరోగ్యశ్రీని ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్కి అనుసంధానించారు అనుకోండి. సో అన్ని చోట్ల కూడా ఛాన్సెస్ ఎలా ఉంటాయి ఎక్స్చెక్కర్కి? ఎందుకంటే కేజీహెచ్ లో ఉన్నంత ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఏ హాస్పిటల్లో ఉండదు. ఇప్పుడు ఆ సామర్థ్యం, అలాంటి సామర్థ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు మీరు కడప వెళ్ళి చూడండి, నంద్యాల వెళ్ళి చూడండి హాస్పిటల్ ఎలా కట్టారు. ఆ కళ్ళు తిరిగి పడతాం మనం. ఈ సెక్రటరియట్ ఎందుకు పనికిరా సార్? మన హైదరాబాద్ సెక్రటరియట్ కడప మెడికల్ హాస్పిటల్ ముందు ఎందుకు పనికిరా? అంత బ్రహ్మాండం కట్టారు అక్కడ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్. సో ఇట్లాంటి ప్రాతిపదికతో 17 జిల్లాల్లోనూ 17 మెడికల్ కాలేజీలు వచ్చి ఉంటాయి. దానికి గండి కొడుతూ వీళ్ళు ఎంతసేపు సంపద ప్రజలకు సృష్టిస్తాం కాదు, మేము సృష్టించుకుంటాం అన్న కాన్సెప్ట్. దాన్ని బతిమాలడం కోసం ఢిల్లీ పర్యటన నేను. ఓకే, కానీ ఇక్కడ మీడియా ప్రొజెక్ట్ చేసేది ఇంకోలాగా. ఎవరంటే మీడియా అందరూ యాంకర్లు, డైపర్లు వేసుకున్నాడు, పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళు ఒకడు, పౌడర్ బాగా రాసుకొచ్చేవాడు ఒకడు తప్ప ఎవడన్నా పనికొచ్చి మీడియాలో. సరే, వాళ్ళ వ్యక్తిగతం ఏంటి అదే వీడియో అంటారు దాన్ని. ఏ వార్తనైనా పులిహారే, ఏ వార్తైనా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసాడన్న దాని మీదే. ప్రభుత్వ తరఫున మెడికల్ కాలేజ్ కడితే తప్పు, నాడు నేడు స్కూల్ పరివర్తన చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ రివ్యాంప్ చేస్తే తప్పు, ప్రజలకు సంక్షేమం చేస్తూ క్యాష్ రొటేషన్ చేస్తే తప్పు. ఇంకా ఒప్పే ఉంది సార్ ఆ ప్రభుత్వంలో. ప్రభుత్వం తరఫున పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ భవనాలు కట్టినా ఆయన కోసం కట్టుకున్నాడు, ఆవిడ కోసం కట్టుకున్నాడు అపవాదులు. ఫిషింగ్ హార్బర్లు కడితే సంపద సృష్టించడానికి ప్యారల్గా ఎంత ట్రేడింగ్ జరిగింది సార్. ఆయన అగ్రిగేట్ ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక హార్బర్ కట్టాడు. అది ఫిషింగ్ హార్బర్ అవనండి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అవనండి, 3 పోర్ట్లు అవనండి. ఓ పెద్ద తీర ప్రాంతం ఉంది, పెద్ద తీర ప్రాంతం ఉందని ఎన్ని రోజులు చెప్తారు ఈ పెట్టగదలు. ఒక్క అడుగు పడింది 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చిన దగ్గర 15 నెలల్లో ఒక్క అడుగు పడిందా? ఎందుకు సార్ ఈ ప్రజల్ని పక్కదారి పట్టించుకుంటాం? యూరియా వేతనాలు తీస్తే సోషల్ మీడియా మీద కేసులు పెడతారు. నీ చేతన అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టా, నిన్న మొన్న రాసిన దిక్కుమాల వార్తలు అల్లే. వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కొన్ని విషయాల్లో, మరి వాటి మీద కూడా పేమెంట్లు రానప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి, ప్రశ్నించాలి కూడా. వాళ్ళు ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా అందరిని అరెస్ట్ చేసేస్తాం, చంపేస్తాం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం అంటే వీళ్ళు మంచి ప్రభుత్వం రాసినది. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు యూరియా ఇష్యూ అంతా నడుస్తుంది, దేశవ్యాప్తంగా నడుస్తుంది, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ. ఇక్కడ యూరియా ఇష్యూ ఉందని చెప్తే అది తప్పుగా ఎందుకు మీడియా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది? తప్పే. మమ్మల్ని క్రైసిస్ మేనేజరు, మమ్మల్ని బెస్ట్ సిఇఓ, మేము చేసినంత ఎగ్జిక్యూషన్స్, విజన్ 2020, విజనరీ లీడర్, ఇవన్నీ ఇచ్చిన బిల్డప్లకి అది కాంట్రడిక్షనే కదా అక్కడ. మరి ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తున్నారు కదా. ఆ క్వశ్చన్ చేస్తే వచ్చే బాధలు ఉపద్రవాలు అలా అంత కష్టంగా ఉంటాయి. రైతులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇప్పుడు చెప్తూ ఉన్నారని చెప్పేసి అదే కదా దానికి ఆయన చెప్తుంది వినండి. అన్నం తింటేట మనకి షుగర్లు బీపీలు వస్తున్నాయట, అన్నం మానేమంటుండు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. అవును, అన్నపూర్ణ. అన్నపూర్ణలో బియ్యం పండించొద్దు అంటుండ్రు. పోనీ ఏమైనా ప్రత్యామ్నాయం సూచించారా? కంపెనీలు పెట్టు, లేదంటే మార్కెటింగ్ పెట్టు, ఏదన్నా అక్కడ జరిగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎన్ని కబుర్లు చెప్పారండి పాదయాత్రలు. అప్పుడు ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇనిషియేటివ్ ఉందా మదనపల్లిలో? టమాటా రైతులు వెళ్ళలేదు నిన్నదాకా. ఏ రైతు కన్నీరు కార్చకుండా ఉన్నాడు సార్ చెప్పండి? మిర్చి రైతులు, పొగాకు రైతులు, అరటిపళ్ళు రైతులు, మామిడికాయ రైతులు, సీజనల్ గా ఏం పండించినా అది సాగుకే వస్తుంది. దేనికండి ప్రభుత్వం? పంట బీమా లేదు, గిట్టుబాటు ధర ఎవరు? ఆఖరికి నరేంద్ర మోడీ ఇచ్చింది కూడా ఇవ్వట్లేదు. సంవత్సరం పాటు ఎగ్గొట్టారు. 2000 రూపాయలు కదా మోదీ ఇచ్చారు కదా ఆయన. 2000 ప్లస్ 2000 మొత్తం 6000 ఇస్తారు. 6000 ఇస్తారు వాళ్ళు. 6000 ఎగ్గొట్టేశారు సంవత్సరం పాటు. లాస్ట్ ఇయర్ వరకు కంప్లీట్ అవ్వలేదా? పడలేదా డైరెక్ట్ అకౌంట్ లో? పడిందని చెప్తున్నారు కదా. తెలిసి మీది వ్యవసాయ కుటుంబం, గుంటూరు జిల్లా. కరెక్టే సార్. మీరు సిగ్గుంటే మీ నాన్న అడగండి, డబ్బులు పట్టలేదు చెప్తారు. నాకు ఆ ప్రాంతంలో వ్యవసాయం ఉంది, నేను సిగ్గుపడి చెప్తున్నాను రాలేదని.
కానీ ఎందుకు సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఉన్న వాటిని కాపాడే పరిస్థితి లేదు, అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తామంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూస్తే అది అటుపోయిన పరిస్థితి ఉంది, ఉన్నదే లేదు. లేదంటే కొత్తగా ఏమైనా తీసుకొచ్చి ఇండస్ట్రీలను తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. రోజు మీడియాలో పేపర్లలో ఆ ప్రభుత్వం ఆ కంపెనీతో ఎంఓయూ చేసుకుంది, ఈ ప్రభుత్వం ఈ కంపెనీతో ఎంఓయూ చేసుకుంది, ఇన్ని ఉద్యోగాలు రాబోతుందని ఇది ఒక చర్చ. మరి ఇక్కడ ఏమీ లేనన్నప్పుడు మళ్ళీ కొత్తగా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? యాడ్ నుంచి వస్తాయి సార్. మళ్ళీ మన దేశం ప్రపంచం అంతా రెసిషన్లో ఉంటే కళ్ళ ముందు టీసీఎస్సీలు ఉచితంగా ల్యాండ్ ఇచ్చినా ఇక్కడ 2000 పైచీలకి ఎంప్లాయీస్ని లేపేస్తే యాడ్ నుంచి ఉద్యోగ కల్పన ఇస్తారు సార్. ఇప్పుడు ప్రపంచం ఎటు పరిగెడుతుందో ఆ గతి గమనం కూడా తెలియకుండా మనం ఏ పడితే మాడితే ఎట్లా అవుతుంది సార్? రియల్ ఎస్టేట్ కుదేలు, వ్యవసాయ రంగం కుదేలు, సాఫ్ట్వేర్ రంగం కుదేలే ఉంది. ఏది ఒక ఇండస్ట్రీ ఒక పరుగు పందుకుని పరిగెడుతుందని చెప్పండి, దాని మీద ఫోకస్ చేయొచ్చు. సో ఇది జస్ట్ వాళ్ళు ఏదో మీడియా ఎక్స్పోజింగ్కో లేదంటే వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే ఎక్కడ కూడా రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే కదా ఈ ప్రాబ్లం అంతా. ఇప్పుడు ఈ ప్రభుత్వ పనితీరు, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, సచివాలయ నిర్మాణం కొత్త దాంట్లోని ఇవన్నింటిలోనూ ఫుల్ తలమొలకలే ఉన్నప్పుడు ఇలాంటి పనికివాట్ల మీద ఫోకస్ చేయరు సార్. ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీదే ఆ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు లేవు. ఎక్కడికక్కడ ఉక్కిరి బిక్కిరి విశాఖలో స్టీల్ ప్లాంట్లు ఉద్యమాలు జరుగుతుంటాయి, లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉండేది. ప్రైవేటీకరణ అవుతున్నప్పుడు పర్యాటక రంగానికి సంబంధించిన భవనాలు చూసి వస్తాం, చూసి వచ్చి ఏడు చేస్తారు. అది ప్రభుత్వం వస్తే కదా అసలు. అది జగన్మోహన్ రెడ్డి 15 నెలలు బట్టి ఉండే అంత అద్భుతమైన బంగ్లా కట్టాడు. మనం ఏంటి ఫలక్నామా ప్యాలెస్ లాగా కింద నుంచి గొర్రబగ్గిలు పెట్టి పైన భోజనాలకి 1500కే పెడదామా, ఇక్కడ 2800 ఎంత ఉంది కదా. అలాంటి ప్రపోజల్ ఏమైనా ఉండి దాని మీద కార్యాచరణ ఉంటే పైపచ్చి నాకు రాడిసన్ బ్లూలో ఉతికే 40,000 60,000 తగలబెడుతున్నాను, నాకు ఒక బ్లాక్ ఇవ్వండి నేను వచ్చి ఉంటాను 2 రోజులు అని అదేమైనా ప్రపోజల్ ఉంటే అరే బాబు మంచి పని చేస్తాను, ఎక్స్చెక్కర్ ₹1 మిగిలిస్తున్నారని, లక్షలాది రూపాయలు ఎక్స్చెక్కర్ నుంచి వాటికి హోటళ్ళకి తగలబెడుతున్నారు. ఈ రోజుకి ప్రణాళిక లేదు, రోజు చేతిని వెనక్కి కట్టుకుని ముసలిలో పచారీలు చేసినట్టు చేసుకుని వస్తున్నారు. గుంపులుగా జనాలు తీసుకెళ్ళడం. ఈ బిల్డింగ్ కట్టాడట జగన్మోహన్ రెడ్డి, అలా అమ్మకి అలా ఈకి కాదట, మనకే మన డబ్బులతోనే కట్టాడట. అదే సార్ మనం భారతమ్మ కోసం కట్టామని చెప్తుంటే తూచి ఇది ప్రభుత్వందే అన్ని నిజాలు ఈ పవన్ కళ్యాణ్తో చెప్పిస్తాను. వాళ్ళు వేసిన బురదంతా మనోడికి అడుగుతాండి వీళ్ళు పైప్ లైన్ ఎట్టి, ఎందుకంటే మెట్ల కింద నుంచి పైకి కడిగాడు కదా. ఓకే సరే, ఏంటి సార్ ఈ లిక్కర్ స్కామ్ ఏంది ఏంటి? రోజుకో గొడవ, రోజుకో తలకాయ నొప్పి అని ఇవ్వండి. ఏం జరుగుతుంది ఏంటో తెలియదు కానీ బయటకు వచ్చే ప్రొజెక్షన్స్ లోపల ఏదన్నా ఉంటే దీనికి సంబంధించి అరెస్టులు చేస్తున్నాము, ఛార్జ్ షీట్లో 1000 పేర్లు ఉన్నాయి, ఇలా జరగబోతుందని సిట్టి చెప్పాలి, లేదంటే అధికారులు చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పకుండా నిన్న కొత్తగా సజ్జల గారి పేరు ఆయన కొడుకు పేరు ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఏంటిది? ఇప్పుడు ఇలా ఏసీ బోల్ ఇలాగ వెళ్తూ ఉంటారు సార్, సిట్ వాళ్ళు మీ ఆఫీస్ ముందు నుంచి వెళ్తూ ఉంటారు, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారట అని ఒక బ్రేకింగ్ న్యూస్ వేస్తారు అనుకోండి, ఆలోచిస్తున్నారు అని చెప్పారు అనుకోండి, అది జడ్డోళ్ళు చూసి ముసలోళ్ళు ఏమంటారు కాలక్షేపంకి, అవునా అని ఒక దాని మీద పెట్టక వెళ్తూ ఉంటాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అల్లారు ఒకడు పళ్ళు కొరికేవాడు వచ్చేవాడు, ఇలాంటివన్నీ మొదలవుతాయి అన్నమాట పెట్టకథలు. ఇవన్నీ యాన్సిలరీ యూనిట్లు అంటారు. ఒరిజినల్ యూనిట్ ఏంటరా బాబు అంటే, సార్ ఆ పాత నోట్లు ఏమో ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, అది అని అంత చెప్పి దగ్గర దీనికి లెక్కరికి ముడిపెట్టారు. నిన్న ఏదో దానికి వెళ్తే ఇప్పుడు ఇది ఈ ఫ్లోర్లో ఎన్ని ఉన్నాయి సార్, చాలా ఆఫీసులు, ఆ పక్కన వాడి కెమెరా పెట్టి ఇందులో ఇది ఉందట అంటే ఏడు చేస్తాడు. ఒక రిజిస్టర్డ్ ఆఫీసు 4 ఆఫీసుల్లో ఒకే అడ్రస్తో ఉంటాయి, తప్పంటే. సో దాంట్లో వీళ్ళకి ఇనీషియల్గా పలానా దానికి ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది సార్, జస్ట్ కంపెనీ ఫ్లోట్ చేస్తాం. ఒక హైటెక్ సిటీలో నేను ఒక 8 ఫ్లోర్లు తీసుకుంటాను, దీనికి ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్లు వీళ్ళన్నిటికీ మనకు ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు కార్పొరేట్ ఆఫీస్ ముందు అడ్రస్ ఇవ్వండి కరెస్పాండెన్స్ కంటే పలానాది మా ఫ్రెండే అనుకోండి, అది చుట్టపోడు అనుకోండి, ఆ రూమ్ ఒకటి తీసుకుని మేము పని చేస్తాం. అదేంటిది అలా పెట్టడం బండబోతున్న ఆర్ఓసీవాడు అనలేదు, ఎవడో అనలేదు. ఈ తప్పేలాగాలు మాత్రం సజ్జలు కొడుకుదట, అడికి ఇంకా బ్యాంక్ అకౌంట్ లేదు దాన్ని ఆ కంపెనీకి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఏడిసింది, ట్రాన్సాక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. మీరు చెప్పిన లెక్కర్స్ కావాలా, అందులోంచి ఇందులో డబ్బులు వచ్చాయి, ఇందులో చంద్రుడు అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి మాడితే ఇది మూత అలవాటుకే అలా అప్పటి నుంచి పాత కడుపుకుంటుంది సజ్జల కొడుకు మీద, సజ్జల భార్గవ గారు ఉన్నాడని వేసిడు ఉన్నారు. అయిపోయింది, ఏదో 90 కోట్లు 55 కోట్లు ఎంతో ట్రాన్సాక్షన్ చెప్తాను. రాజ కవిత్వం అల్లుకుపోవడానికి మరో రెడీగా ఉంటాడు బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ పెట్టుకుని రాసేనా పెగరేసినా 1,00,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్, వీళ్ళకైతే 100, 50, 200, 500 చెప్పి క్లూలు తీసుకుని రాసేసి బ్యాచ్. అన్ని కామెడీ షోలు సార్. హైకోర్టు ప్రొసీడింగ్లు చూడండి, ఏసీబీ కోర్టు ప్రొసీడింగ్లు చూడండి, మామూలు ఇష్యూ కొడతాం ఛార్జ్ షీట్లు. అంటే కోర్టులు ఇచ్చే డెలిబరేషన్స్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, సిట్టి చెప్పేటి ఒకటి కనిపిస్తుంది, బయటకు వచ్చేది ఒకటి కనిపిస్తుంది. ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు సిట్టి చెప్పడం ఇన్ ద సెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పని చేస్తున్నారు, వీళ్ళు అడవాడు పడుతున్నారు, ఎందుకంటే మీడియా ట్రయల్ అంటారు. అంటే ఇప్పుడు
ఇక్కడ ఇది వచ్చింది అనుకోండి, వెంటనే ఇక్కడ ఓకే సజ్జల భార్గవకో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఏదో సంబంధం ఉందనగానే మీడియా అలిగేషన్ చేసిందని చెప్పేసి మళ్ళీ వీళ్ళని పిలిపించి సిట్ విచారణ చేయడం, ఏంటి ఇలా అలిగేషన్స్ వస్తున్నాయి మీ మీద, ఏం జరుగుతుందని చెప్పేసి అదే కదా జరుగుతుంది. ఇప్పుడు వరుసగా మన సిరీస్ మొత్తం చూస్తున్నప్పుడు అలానే కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్ అని చెప్తారు, థర్డ్ ఫ్లోర్ అని చెప్తారు, ఏదైనా సరే. ఫస్ట్ పక్కవాడు ఏం చెప్తాడు, నాది సెకండ్ ఫ్లోర్ అని చెప్తాడు. ఇదేటో సెకండ్ ఫ్లోర్ వచ్చి ఈడున్నాడంటే ఏడు చేయాలి నేను. సో ఇదే జరుగుతుంది తప్పితే అక్కడ ఏం లేదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆర్ఓసీ ఏమైనా అబ్జెక్షన్ చేసా, లేకపోతే ఫైనాన్షియల్ డీవియేషన్స్ కనుక ఎస్టాబ్లిష్ చేసి పెడితే మీరు చెప్పినవన్నీ ఒప్పుకోరు. మీరు అన్నట్టు 90 కోట్లు 80 కోట్లు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అని ఎస్టాబ్లిష్ చేసి చూపించారు అనుకోండి మీడియా పరంగా, లేకపోతే ఏసీబీ రిపోర్ట్ కనుక ఇచ్చిందంటే అప్పుడు దాన్ని మాడాలి. ఓకే, బట్ అదేది లేకుండా ఇక అకౌంట్ లేదురా బాబు అంటే ఇక అకౌంట్ ఉందని పేక పెట్టేస్తే. సో ఇది జస్ట్ అలిగేషన్స్ మాత్రమే, ప్రూవెన్. ఫర్ టైం బింగ్ అంటే మీడియా ట్రయల్ కోసం వీళ్ళకి సాయంత్రం డిబేట్లు వేసారు, ఏమైనా సార్ టాపిక్ అంటే ఈ టాపిక్ తీసుకొని కంటిన్యూ అయిపోయింది. ఇంకా రెడీగా ఉంటారు ముసలోళ్ళు, వాడేమో తలపాక చుట్టుకుని మీద వచ్చి చెప్పేసండి ఈ మధ్యన. ఇప్పుడు 1 year అయిపోయింది సార్, ఇప్పుడు 1 year దాటిపోయింది, కేసు స్టార్ట్ అయ్యే 1 year అయిపోయింది, 1 year దాటిపోయింది, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది వాళ్ళ ప్రకారం. 3.5 ఏళ్ళే. మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వస్తే మళ్ళీ అది డిఫరెంట్ కదా. ఏమవుతుంది, ఎలక్షన్ ఇంజనీరింగ్ కింద పనికి వస్తుంది. మళ్ళీ జమిలీ ఎన్నికలు ఇవన్నీ అంటున్నారు, అదొక బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత బీహార్ ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్ ఏమిటంటే మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. సుదర్శన్ రెడ్డి గారు కనుక వైస్ ప్రెసిడెంట్ వేయడం అనుకోండి, ఖచ్చితంగా అది ఎందుకు ఇంత మెజార్టీ ఉన్న బీజేపీ అభ్యర్థి కాదని చెప్పి అంటే హైపోథెటికల్గా చెప్తాను. సుదర్శన్ రెడ్డి గారు కనుక అయ్యారంటే పాలకపక్షానికి సపోర్ట్ లేనట్టే కదా, దాన్ని ఏమంటారు అవిశ్వాస తీర్మానం యాక్సెప్ట్ అయినట్టే కదా. ఎవరు పెడతారు అవిశ్వాస తీర్మానం? అది ఇట్సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ కదా సార్. ఇప్పుడు నేను నిలబెట్టిన అక్కడ నితీష్ పెడతాడా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెడతారా? ఎవరు పెట్టకండి సార్. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సుదర్శన్ రెడ్డి గారికి గెలిచారంటే ప్రభుత్వం సపోర్ట్ లేదని అర్థం. సపోర్ట్ లేదని, అదే కరెక్ట్, అదే అవిశ్వాసానికి ఈక్వల్. అప్పుడు మీరు అన్నట్టు జమిలీ వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది నితీష్ కుమార్ ఓడిపోయాడంటే ఇంక నరేంద్ర మోడీ మావాడే అని లోపుగా వటక్కని పెట్టి కోడిపెట్టని పెట్టి లోపడేస్తారండి. అర్థమైందా? ఇప్పుడు ఏది లీడ్ అవ్వాలన్నా కూడా బీహార్ ఎన్నికలు డిసైడ్ చేస్తాయి. ముందు సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత బీహార్ ఎలక్షన్. రేపు 10వ తారీఖు ఉందనుకుంటా, 10వ తారీఖు ఎలక్షన్ ఉంది. ఆ తర్వాత 10వ తారీఖు ముందు మిథున్ రెడ్డి బయటకు వస్తాడు ఓటేయడానికి. కంపల్సరీ రావాలి కదా ఎంపీ, యాజ్ అన్ ఎంపీగా. అందులో అది అసలే ముక్కుతూ మూలుగుతున్న పరిస్థితి. ఇస్తారా సార్, కన్సిడరేషన్ ఇస్తారా? గ్యారెంటీగా ఉంటుంది, కంపల్సరీ అండి. ఎందుకంటే ఏ అరెస్ట్ అయినా కూడా ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఓటు వేసే హక్కు ఉంటుంది కదా ప్రజాస్వామ్యబద్ధంగా. రాజ్యాంగపరమైన హక్కును కాలదనే ఇది లేదు కదా, అది ఇచ్చారంటేనే ఇంక వెసులుబాటు తీసుకుంటున్నాను అర్థం. ఏంటి సార్ మీరేమో సింపుల్ గా చెప్పేస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి జైల్లో ఉన్నారు. కాదు సార్, చూస్తే ఏమవుతుందంటే మీరు యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఇదేదో అయిపోయింది అనుకుని మీరు ఊహించుకొని అలా నేసేస్తాను ఇల్లు నేసేస్తాను. మొన్న లిక్కర్ కేసులో ఒక అతనికి బెయిల్ వచ్చింది, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వరుసగా A37గా ఉన్న ఎవరో ఒక వ్యక్తి వెంకటేష్ సంథింగ్ ఎవరో ఒక అతను ఉన్నాడు, ఆయనకు వచ్చింది. ఇంకా వరుసగా అందరూ కూడా బెయిల్స్, ఇంటర్మ్ బెయిల్స్ వేస్తూనే వస్తున్నారు కంటిన్యూగా. ఏసీబీ కోర్టు ఏమో రిజెక్ట్ చేస్తూనే వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఇంకెప్పుడు ఆల్రెడీ 90 రోజులు దాటిపోయింది కదా. అందుకే సార్ ఇంకా లాస్ట్ 105 దాకా ఛాన్స్ ఉంది కదా, వాడేద్దాం అనుకున్నప్పుడు ఎవరైతే చేస్తాడు. 105 తర్వాత ఏమవుతుంది? 105 తర్వాత కంపల్సరీ రావాలి. అప్పుడు ఎవరినైనా చూసాం కదా, మనం వంశీని చూసాము, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూస్తాం. ఇంకా కడుపుమని అంటే రెండోసారి మన నందిగం సురేష్ రెండోసారి ఎత్తుకెళ్ళినట్టు సబూ సందర్భాలు ఏమైనా ఎత్తుకెళ్తారు అంతే. సో అరెస్ట్ చేయాలని లీడ్ ఉంటే ఎలాగైనా జరుగుద్ది అంటారు. ఇప్పుడు వడ్డించేవాడు మనోడైతే బూరి అలా అక్కడ కూర్చుని వస్తుంది, లాస్ట్ కూర్చున్నా అక్కడ మనోడు కాదనుకోండి అలా అక్కడితోనే ఆపేసి వెళ్ళిపోతాడు. సరే సరే, కంక్లూడ్ చేస్తే చివరికి ఒక పాయింట్ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీని రూపకల్పన చేశాడు ఈ 15 నెలల్లో. ఆ తర్వాత రేపు దసరా నుంచి జిల్లాల పర్యటన కూడా ఒకటి చేస్తారని చెప్పి చెప్తున్నారు. పబ్లిక్ బిలీవ్ చేస్తుంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది ఒకటి. పార్టీ ఇంకా కూడా వైసీపీ మీద కొంత నెగిటివిటీ కనిపిస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, లేదంటే టీడీపీ చేసినటువంటి ప్రచారం కావచ్చు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఈ 1.5 year బ్యాక్గ్రౌండ్లో వైసీపీ తప్పుల నుంచి నేర్చుకున్నది ఏమన్నా ఉందా, లేదంటే మళ్ళీ అదే దారిలో వెళ్తుంది అనుకోవాలా? ఇందులో దారి లేదు, ఏదీ లేదు సార్. మీరు 1985 ఎలక్షన్స్ కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటే సార్, కాంగ్రెస్ పార్టీ 37%తో ఓడిపోయి ఇంట్లో కూర్చుంది. రామారావు గారు కూటమిది, కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ కలిపి మంచి మెజారిటీతో దగ్గర 53-54 ఆ టైప్లో 16% డిఫరెన్స్ ఉండేది. నెక్స్ట్ జరిగిన ఎలక్షన్ 1989 ఎలక్షన్స్లో కాంగ్రెస్ 8% లీడ్తోనే గెలిచేసింది ఓకే తెలుగుదేశం మీద. అది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అలా నివురుగా పెరిగినప్పుడు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గే ప్రసక్తి లేదు. ఓ పక్కన 10 years చూసుకుంటే. రెండోది ప్రభుత్వ వ్యతిరేకత ఒక 10% ఎప్పుడు వైటల్ రోల్ ప్లే చేసే దగ్గర వీళ్ళ దగ్గర నుంచి ఉన్న ఇండివిజువల్ కెపాసిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ యొక్క లెగసీ ఆటోమేటిక్గా
ప్రూవెన్ ట్రాక్ ఇన్ రెస్పెక్ట్ నియోజకవర్గాలు. సో అందులో వీళ్ళు అనుకున్న కూటమి ప్రకారం ఉన్న దాంట్లో వాళ్ళకి వచ్చిన ఎక్సెస్ పర్సెంటేజ్ అయితే ఉందో ఉదాహరణకి 14% ఎక్సెస్ ఉంది. 50% రీల్డ్ అయింది అనుకోండి, జస్ట్ లైక్ 89. ఛాన్స్ ఎవరికి ఉంటాయి? ఆల్రెడీ హేస్ కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ 40%. అదే చెప్తాను మీకు, కన్సిస్టెన్స్ ఓట్ బ్యాంక్ అన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశానికి 40% స్థిరంగానే ఉంది. అలాగే 11 స్థానాలకు పరిమితమైన నీకు 40% కన్సిస్టెంట్గా ఉంది. సో వీళ్ళకి హైపోథెటికల్ గా రూలింగ్ గవర్నమెంట్ యొక్క యాంటీ ఇన్కంబెన్సీ ని పెంచుకోవడానికి ఎవరికి వెసులుబాటు ఉందంటే వీళ్ళ ముగ్గురికి అవకాశం లేదు. ఒకవేళ బీజేపీ జనసేనకు ఉన్నా సరే వాళ్ళ జీవితంలో డిజిట్లు 0.83% ఉన్న బీజేపీకి ప్రసక్తి లేదు. ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కనుక మీరు రాజ్యాంతం గమనిస్తే, నేనున్నాను రాజకీయాలు మొదలెట్టాను అన్నప్పుడు 2%, తర్వాత 5.83, ఇప్పుడు మొన్న 5.92కి కన్ఫైన్ అయింది. సింగిల్ డిజిట్. అది ఎంత పెరుగుతుంది దానికి? అందులో వీళ్ళు చేసిన 21 సీట్లకి 100% స్ట్రైక్ రేట్కి జనాలకి మెంటల్ తప్ప అన్ని వచ్చి ఉన్నాయి వాళ్ళ నియోజకవర్గాలు. అయిపోయి పటాపురం ఆయన సొంత నియోజకవర్గంలో అయితే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ బహిష్కరణలే. సో ఇవన్నీ ఆడవకుండా కూర్చున్నట్టు గుడ్లు పెడతాయి. లేకపోతే ఇవన్నీ గమనిస్తే వీళ్ళకి ఒకదాని మీద ఒకటి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఫస్ట్ ఇయర్ అసలు ఏమి ఇవ్వలేదు, సెకండ్ ఇయర్ ఆ 20% 5 yearsకి 20% ఈచ్ అనుకుంటే ఈ 20% బ్యాక్లాగ్ కవర్ చేయాలి కదా. బ్యాక్లాగ్కి ఇంకా బ్యాక్లాగ్ పెట్టుకుని కూర్చున్నారు. ఉదాహరణకి మీకు అమ్మఒడే ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లికి దానికి ధీటుగా తల్లికి 100 దగ్గర 13,500 కోట్లు డిమాండెడ్ బడ్జెట్. 8,000 కోట్లకి కన్ఫర్మ్ అయ్యారు. 500 కోట్లు బ్లాక్లాగే కదా. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో 5,500 కోట్లు పెంచుతూ ఇది చేశారనుకోండి, దీన్ని రాటిఫికేషన్. ఆ రాటిఫికేషన్ ఛాన్స్ ఉందా, ఇంకొంచెం అక్యుములేషన్ ఛాన్స్ ఉందా? ఎందుకు అసలే ఉన్న బడ్జెట్ అప్పులు సంవత్సరానికి 2 లక్షల కోట్లు అయిపోయింది. 2,09,085 కోట్లు ఇప్పటికి. సో ఈ లీడ్స్ అన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా కూటమికే కదా ఇంపాక్ట్. ఖచ్చితంగా నెగిటివిటీ టీడీపీ చేస్తుంది, శిక్ష అంతా జనసేన భరిస్తుంది, బీజేపీ వాడు కరెంట్ పాస్ ఆడుకొని తిరుగుతుంది. టైం పాస్ చేస్తున్నారు దాన్ని టైం పాస్ అంటారు. వాడి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే వాళ్ళని వెర్రివేదాలు అన్నారు, అంతకు మించి ఇంకేం లేదు. బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికైనా ఉపయోగం ఉందన్నాడు ఎవడన్నా ఉంటే ఆయన ఎర్రి సంఘానికి వైస్ ఛాన్సలర్ చేయాలండి. ఓకే, సో అయితే ఖచ్చితంగా ఆ యాంటీ ఇన్కంబెన్సీని వైసీపీ అడ్వాంటేజ్గా మార్చుకుంటే బెటర్ అంటారు. అడ్వాంటేజ్ అన్న దగ్గర మీరు అన్నట్టు జిల్లా పర్యటనలు ఆయనకు ఉన్న పెద్ద సెట్ బ్యాక్ ఏంటంటే జిల్లాలో నాయకులు కార్యకర్తల్ని నెగ్లెక్ట్ చేశాడు. వాళ్ళని మళ్ళీ హక్కును చేర్చుకుంటే కొంచెం సులువు అవుతుంది, లీడ్ అవుతుంది, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ముఖ్యంగా రాయలసీమలో రెడ్లకి జరిగిన అవమానం కొంప ముంచి చూపించారు, నెత్తి వాచిపోయింది. ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు కాదు చచ్చా ఈ చుంబురి బ్యాచ్లు అందరినీ చిన్నపిల్లలు పెట్టుకొని చేసేద్దాం అనుకుంటే దానంత బుర్రతక్కుతనం ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలో నాకు తెలిసి పెద్దవాళ్ళు ఇంట్లో 10 మంది ఇంట్లో ఖచ్చితంగా ఇస్తారు లేవలసిందే. ప్రతి దగ్గర కూర్చోవాలి, ఇంకా మాట్లాడే తాడేపల్లిలో కూర్చొని చేస్తా అంటే కుదరదు కదా. తిరగడం మొదలెడితే కాలికి బలహం పట్టుకుని తిరగాలి. తిరగడం మొదలెడితే స్థానికంగా ఉన్న ప్రతి పెద్దవాడి ఇంట్లో విస్తరేయాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సక్సెస్. ఆయన ఎప్పుడు కూడా జనాల్లో ఉంటుంది. సరే మంచో చెడు జనాల్లో ఉంటారు, జనాల్లో కలిసి చూడటానికి అదొక ఇంప్లిమెంటేషన్ మీడియా పరంగానో ప్రొజెక్షన్ గానో ఏదో ఒకటి పబ్లిసిటీ జరుగుతూ ఉంటుంది కదా. సుఖం లేదు అది, అది తాత్కాలిక బబులే. ఏదైనా సరే ఎలక్షన్కి ఏం లీడ్ అవ్వలేదు ఆయనకి. మీరు ఏదో ఎలక్షన్ అయినా చూసుకోండి, ఆయన అంత తిరిగి జనాల్లో ఉన్నా సరే నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే లీడ్ అయిన ఉదంతా లేవు. కంటిన్యూగా ఆయన 2 times జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక ప్రాబ్లం జనాల్లో లేకపోవడం. జనాల్లో ఉన్నాడంటే ఆయన ఆపడం అవడం వల్ల కాదు. సో ఇక నుంచైనా ఆయన అది తెలుసుకోవాలి. మొదలెట్టాడు కదా ఇప్పుడు చాలా దాంతో గతంతో కంపేర్ చేస్తే లాస్ట్ 5 ఏళ్ళ పరిపాలనతో కంపేర్ చేస్తే ఒకటి తెల్లవారుజోన ఒక యదవ ఉన్నాడు. యదవ అండర్లైన్ చేసి చెప్తాను, ఆ యదవ పేపర్లు చదివి ఆ జ్ఞానం లోక జ్ఞానం ఉన్నదాన్ని పాటు చేసిన బుర్రతొక్క యదవాడు. రెండోవాడు ఈ దిక్కుమాల ప్రశాంత్ కిషోర్ గారి తని తగిలేసిన రిషి. ఈ దైద్యుడైతే ఏకంగా స్థానిక నాయకులతోనే ఎమ్మెల్యేలతోనూ డిస్కనెక్ట్ చేసిన బుర్రతొక్క యదవ. ఈ ఇద్దరు యదవుల వల్ల జగన్మోహన్ రెడ్డికి అంత ఉపద్రవం. చూద్దాం మరి ఇకనైనా చేంజ్ ఓవర్ చేసి మరి పార్టీని ఏమైనా సంస్థాగతంగా చేసుకుంటారు. చేంజ్ అయినా పోయారు, యదవులు ఇద్దరు పోయారు కాబట్టి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి పని చేసుకోగలుగుతున్నాడు. అలా తెల్లవారుజోన ఉంటాడు మాత్రం చాలా డేంజర్. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా తెలుసుకున్నాడు అనుకోవాలి. గోవట్ మొత్తం అంతా ఈ తపాల ఛానల్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు ఆడే. ఆడి గురించి వీళ్ళు పల్లెత్తి మాట్లాడరు కాబట్టి క్లూ. సరే చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.